రాజకీయాల్లో ఎన్టీఆర్ పై బాలకృష్ణ తీయబోయే సినిమాపై నాదెండ్ల భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ తీసే సినిమాలో తానే హీరోనవుతానని వ్యాఖ్యానించారు. టీడీపీని తానే స్థాపించానని, ఎన్టీఆర్ పై తీసే సినిమాలో తమను విలన్లుగా చూపించే పరిస్థితి ఉండకూడదని కూడా ఆయన చెప్తున్నారు. ఎన్టీఆర్ పై తీసే సినిమాకు కథానాయకుడిని తానే అంటున్నారు నాదెండ్ల భాస్కర్ రావు. టీడీపీని స్థాపించింది తానేనంటున్నారు. సినిమాలో చంద్రబాబుని ఖచ్చితంగా విలన్ గానే చూపించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ వక్రీకరించి తమను విలన్లుగా చూపిస్తే మీడియా ముందుకొచ్చి పూర్తి నిజాలు చెప్పాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారాయన. అలాగే ఈ సినిమాని ఎలా తీయాలో బాలకృష్ణ తనని సంప్రదిస్తే తగు సూచనలు చేస్తానని కూడా అంటున్నారు నాదెండ్ల భాస్కర్ రావు. ఎన్టీఆర్ పై బాలయ్య తీయబోయే సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాని ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ముగించాలో తనకు తెలుసు అంటూ బాలకృష్ణ ఇవాళ వ్యాఖ్యానించారు కూడా. అయితే ఈ క్రమంలో పలువురు ఈ సినిమాపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు తాజాగా చేస్తున్న వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీని స్థాపించింది తానేనని, అందుకే ఎన్టీఆర్ పై తీసే సినిమాకి తానే కథానాయకుడిని అవుతానని కూడా ఆయన చెప్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబుని ఖచ్చితంగా విలన్ గానే చూపించాలి. ఒకవేళ వాస్తవాల్ని వక్రీకరించి తమను విలన్లుగా చూపిస్తే తాను మీడియా ముందుకొచ్చి అసలు విషయాలను వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ తనని సంప్రదిస్తే గనక ఖచ్చితంగా ఈ సినిమా ఎలా తీయాలని తన ఇన్పుట్స్ని తన సూచనల్ని ఇస్తానని కూడా అంటున్నారు నాదెండ్ల భాస్కర్ రావు. నాదెండ్ల భాస్కర్ రావు చేస్తున్న తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బాలకృష్ణ తన తండ్రి అయిన ఎన్టీఆర్ పై తీయబోయే సినిమా ప్రస్తుతం పెద్ద చర్చకి దారితీస్తోంది. ఈ సినిమాలో పూర్తి వివరాలు బయట పెడతారా లేక అసంపూర్ణంగానే సినిమాని చుట్టేస్తారా అంటూ ఇప్పటికే జనంలో చర్చ మొదలైంది. ఒకవేళ వాస్తవాలను ప్రజల ముందు ఉంచితే ఎలాంటి విషయాలు ఈ సినిమాలో ప్రస్తావిస్తారని కూడా ప్రజలు ఎంతో ఉత్కంఠగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ఎన్టీఆర్ జీవిత గాథపై తీయబోయే సినిమా గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు తాజాగా చేస్తున్న వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. టీడీపీని తానే స్థాపించానని, ఈ సినిమాలో తానే కథానాయకుడిని అవుతానని కూడా అంటున్నారు నాదెండ్ల భాస్కర్ రావు. ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీ ఆయనే పెట్టాడని చెప్పేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం చెప్తూ ఉంటారు. కానీ బాలకృష్ణకు కొంత తెలుసు. వాస్తవాలు చూసుకోకుండా ఇంకేమన్నా కట్టుకథలు అందరూ చూస్తే ముఖ్యంగా మా మా రాజకీయ జీవితం మీద రిఫ్లెక్ట్ అయిన చూస్తే మాత్రం మేము బయటికి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఇందులో విలను చంద్రబాబు, మొత్తం అంతా స్టోరీలో విలను చంద్రబాబు. ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీ ఆయనే పెట్టాడని చెప్పేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం చెప్తూ ఉంటారు. కానీ బాలకృష్ణకు కొంత తెలుసు. వాస్తవాలు చూసుకోకుండా ఇంకేమన్నా కట్టుకథలు అందరూ చూస్తే ముఖ్యంగా మా రాజకీయ జీవితం మీద రిఫ్లెక్ట్ అయిన చూస్తే మాత్రం మేము బయటికి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఇందులో విలను చంద్రబాబు, మొత్తం అంతా స్టోరీలో విలను చంద్రబాబు. మరోవైపు సినిమా ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో తనకు తెలుసన్నారు బాలయ్య.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర స్క్రిప్ట్ రెడీ అవుతోందని బాలకృష్ణ చెప్పారు. తన తండ్రి పాత్రను తానే వేస్తానని డైరెక్టర్ని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. రెడీ అవుతుందండి, మిగతా అన్ని స్క్రిప్ట్ అంతా రెడీ అవుతుంది. ఒక టీం తయారు చేసాం, ఒకటి వాళ్ళ కాదు, అందరినీ కూర్చోబెట్టి ఒక టీం తయారు చేసాం. ఇంతవరకు ఎవరెవరు సన్నిహితులు ఉన్నారు నాన్నగారికి రాజకీయంగా, సినిమా రంగంలో, అలాగే ఊళ్ళో, అంటే నాకు కూడా తెలియని విషయాలు కొన్ని. అలా అటువంటి ఒక మహానుభావుడు ఆయన పూర్తిగా ఆవిష్కరించాలి ఆయన పాత్రని. ఒకవైపు ఆయన ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోవాలా, అదే మహానుభావుడు గొప్పతనం. సో అలా కొన్ని మనం ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఏ రామారావు అయితే తెలుసో తెలియని విషయాలు కూడా వాటితో జోడించి సినిమా చేయడం జరుగుతుంది. ఆయన పాత్ర మాత్రం నేనే చేస్తున్నాను, డైరెక్షన్ ఎవరు చేస్తారని ఇక డిసైడ్ చేయాల. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలో నాకు తెలుసు. వీటికి మేము అదొక మహానుభావ సినిమా. ఇక్కడ అమరావతి కూడా ఇవాళ శరవేగంగా పనులు అవుతున్నాయి. అక్కడ దాన్ని ప్రిజర్వ్ చేసి వచ్చేవాళ్ళకి అందరికీ తెలిసేలా, ముఖ్యంగా ఇది కమర్షియల్ ఏం కాదు, అది తర్వాత ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటే అలా దాన్ని మొత్తంగా చేయడమా, లేకపోతే అమరావతి అక్కడ మ్యూజియం లాగా ఆయన అలాగ పెడతాం, అక్కడ ఒక థియేటర్లో ఆయన్ని వచ్చే వాళ్ళకి అట్ట పెట్టడం అనేది చూడడానికి వీలుగా ఏంటన్నది డిసిషన్ తీసుకుంటాం పార్టీ మేము. మరోవైపు బాలయ్య తీయబోయే సినిమాపై ఘాటుగా స్పందించారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. సినిమాలో ఎన్టీఆర్కు జరిగిన అన్యాయాన్ని చూపించకుండా చంద్రబాబుని హీరో చేస్తే మాత్రం కోర్టుకెళతానని వార్నింగ్ ఇచ్చారు ఆమె. నిన్న బాలకృష్ణ అక్కడ నిమ్మకూరులో అనౌన్స్ చేశారు, ఎన్టీఆర్ జీవితం మీద, జీవిత చరిత్ర మీద సినిమా తీస్తానని. సంతోషమైంది, దాన్ని ఆహ్వానించదగిన అంశమే. సంతోషంగా నేను అందరికంటే ముందు నేను స్వాగతం చెప్తాను, అభినందిస్తాను. మరి ఎన్టీఆర్ గారు కొడుకుగా జన్మించినందుకు మీ అదృష్టం అది నిజంగా కూడా. మీకు ధైర్యం ఉంటే తప్పనిసరిగా అన్ని అంశాలను మీరు తీయండి. లేదు అనుకున్నప్పుడు ఆయన గొప్పతనం వరకే, అంతవరకు ఆయన సాధించిన విజయాల వరకే తీసి మీరు అది చూపించండి, అది సంతోషంగా ఆహ్వానిస్తాం. అంతే తప్ప మీరు జరిగిన చరిత్రను మార్చేసి మీ బావ ఏదో చాలా గొప్పవాడు, హీరో, ఈ పార్టీని కాపాడాడు, ఆమె దుష్టశక్తి, ఆమె వల్ల ఇదైంది మీరు తీస్తే మాత్రం నేను అది క్షమించను. దీని మీద నేను 100% కోర్టుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని ముందే మీరు దీని విషయం మీద మీరు ఆలోచించుకోండి. ఏ విధంగా తీసి ప్రజలకు ఒక ఆదర్శమైనటువంటి ఎన్టీఆర్ని చూపిస్తారా, లేదు ఆయన వెన్నుపోటు పడిచినటువంటి వాళ్ళను కూడా నిర్భయంగా మీరు చూపించగలుగుతారా, లేదు దాన్ని మసిబూసి మారేడికాయ చేసి చరిత్రను వక్రగతిలో దాన్ని తల్లక్రిందులుగా చేసి చూపించాలనుకుంటారా? ఆయన భార్యని నేను ఇంకా బ్రతికే ఉన్నాను, ఇప్పటి వరకు అదే పోరాటం నేను చేస్తూ ఉన్నాను. ఈ విషయం మీద కూడా నేను పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను. ఇదే విధంగా స్పందించారు నాదెండ్ల భాస్కర్ రావు. ఎన్టీఆర్ పై తీసే సినిమాకి తానే కథానాయకుడిని అవుతానని, టీడీపీని స్థాపించింది తానేనని, తమను ఒకవేళ చరిత్రని వక్రీకరించి విలన్లుగా చూపిస్తే మాత్రం తాను మీడియా ముందుకొచ్చి వాస్తవాలు బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఆయన. ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీ ఆయనే పెట్టాడని చెప్పేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం చెప్తూ ఉంటారు. కానీ బాలకృష్ణకి కొంత తెలుసు, వాస్తవాలు చూసుకోకుండా ఇంకేమన్నా కట్టుకథలు అందులో చూపిస్తే, ముఖ్యంగా మా రాజకీయ జీవితం మీద రిఫ్లెక్ట్ అయిన చూస్తే మాత్రం మేము బయటికి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఇందులో విలను చంద్రబాబు, మొత్తం అంతా స్టోరీలో విలను చంద్రబాబు.